వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జంపింగ్ జపాంగులు నేను ఎంకరేజ్ చేయను, వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చే వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటనేది చెక్ చేసే మరి నేను వాళ్ళు ఒకవేళ క్యాపబుల్ అనుకుంటే నేను మా పార్టీలోకి ఆహ్వానిస్తాను. అంటిల్ అండ్ అన్లెస్ నేను అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయను, వేరే పార్టీల నుంచి గోడలు దూకే వాళ్ళని అని అన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తున్నట్టయితే అవంతి శ్రీనివాస్ నిన్న రిజిగ్నేషన్ ఇచ్చేశాడు, ఆ పార్టీకి రాజీనామా చేసేసి జనసేనలోకి వెళ్ళబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వైసీపీ నుంచి మారిన వాళ్ళు జనసేనలోనికే వెళ్ళారు. సో అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారా? మేడం అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఈ జంపింగ్ జపాంగులు నేను రానివ్వను నా పార్టీలోకి అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళనే రాణిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు మేడం? నేను ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే మనకి చందమామ కథలు, బేతాళుడి కథలు ఉన్నాయి కదా. బేతాళుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే రాజకీయ నాయకులు మాటలు మారుస్తారా మార్చరా, మాటల మీద నిలబడతారా లేదా అనే ప్రశ్న అడిగి ఈ సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అని అన్న స్టోరీలు మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఇవి కూడా అంతే. మనం ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే మనం అమాయకుల కింద లెక్క, సత్యకాలపు మనుషుల కింద లెక్క. మాట మార్చడము అనేది ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది, వాళ్ళ ఒక సహజ లక్షణం అయిపోయింది రాజకీయ నాయకులకి. ఇంకేం చెప్తాను చెప్పండి. అందుకని వాళ్ళు మాట మార్చినందుకు మనం బాధపడొద్దు, వాళ్ళని విమర్శించొద్దు, ఎందుకంటే అది వాళ్ళ సహజ లక్షణం కాబట్టి. వచ్చింది మేడం. అయితే ఆ పార్టీలో చెత్త అంతా తీసుకొచ్చి ఈ పార్టీలో పడితే ఈ పార్టీ చెత్త చెత్తగా తయారవదా? ఈ పార్టీ ఆ చెత్తతో ఎక్కడ బలపడే అవకాశం ఉంటదా? ఇవాళ నడుస్తుందంతా చెత్త గిత్త అనేది కాదండి, నంబర్ గేమ్ నడుస్తుంది ఇవాళ అంతా, నంబర్ గేమ్. ఇప్పుడు మీరు తెలంగాణలో చూడండి, ఏ రోజైతే ఈ గవర్నమెంట్ పడిపోద్ది, 3 నెలలే ఈ గవర్నమెంట్ ఉంటది అనగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? గేట్లు బార్లా తెరిచాడు. అదేమంటే ఆయన ఏమన్నాడంటే, నేను కిటికీలే తెరుస్తున్నాను, తలుపులు తెరిస్తే ఇంక బోల్డ్ మంది వస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బోల్డ్గా. ఇచ్చేసరికి కాస్త ఆ మాట అనటం ఆపారు బీజేపీ వాళ్ళను, టిఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీ ఉన్నా సరే ఆ ప్రాంతీయ పార్టీ తోటి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక ఆట ఆడుకుంటుంది కాంగ్రెస్ తోటి. మనకి ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఇన్ని రాష్ట్రాల్లోనూ ఇదే స్టోరీ కదా. అప్పుడు తెలంగాణలోనూ అదే పని చేశారు, కాంగ్రెస్ ని చంపడానికి టిఆర్ఎస్ ని వాడుకున్నారు. టిఆర్ఎస్ కి జ్ఞానోదయం అయ్యి నేనే భూస్థాపితం అయిపోయేలా ఉన్నాను, నానెత్తినే నేను చేయి పెట్టుకున్నాను భస్మాసురులాగా అని అర్థం చేసుకుని వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గేసరికి ఇంకా వాళ్ళంతం చూడటం మొదలెట్టారు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ టిఆర్ఎస్ లేదు అనుకోండి, బరిలో ఉండేది కాంగ్రెస్. మరి ఒక ప్రతిపక్షం అంటూ ఉంటది కదా, ఆ ప్రతిపక్షం తానే అవ్వాలనే ఒక ఉద్దేశం బీజేపీకి ఉంది. అధికారంలో ఉంటేనేమో అధికారంలో ఉండటం, అధికారంలో లేకపోతే కనీసం ప్రతిపక్షంలో అయినా ఉండటం అనే ఒక స్ట్రాటజీ తోటి బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంకి వస్తే గనక, ఇప్పుడు మహారాష్ట్రలో అంతే కదా జరిగింది. అధికారంలో ఉన్న వాళ్ళని కొంతమందిని చీల్చారు, బయటికి చీల్చి నువ్వేరా సీఎంవి అని చెప్పారు. వాడు ఏనుగులు ఎక్కినంత బలంతో చల్మోహన్ రంగా అంట సీఎం అవడానికి సిద్ధపడ్డాడు. కానీ అతనేమనుకున్నాడు, ఈ బీజేపీ నేనంటూ బతికున్నంత కాలం నన్నే సీఎంగా ఉంచుతుంది బీజేపీ అని పగటి కళ్ళగన్నాడు. ఏమైంది చివరికి? నెక్స్ట్ ఎలక్షన్ వరకు వాడుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అది ఇప్పుడు బీజేపీ రాష్ట్రం అయి కూర్చుంది. అంటే వాళ్ళు ఏం చేశారు? ఎన్సీపీ పార్టీ నుంచి ఒక ముక్కను తీసుకున్నారు, శివసేన నుంచి ఒక ముక్కను తీసుకున్నారు. ఈ 2 ముక్కలు వీళ్ళు కలిసి ఒక బలమైన శక్తిగా ముందుకెళ్లారు. అయితే ఇదే ఫార్ములాని రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుసరించబోతుంది బీజేపీ అని నాలాంటి వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏ రోజైతే వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా నెమ్మదిగా జనసేనలోకి వెళ్తున్నారో, నిజానికి తెలుగుదేశం కూడా ఒక ఆప్షన్. మరి తెలుగుదేశంలోకి రాకోకుండా
జనసేనలోకి వెళ్ళడం వెనక వాళ్ళ ఆంతర్యం ఏంటి అంటే, బహుశా మోడీ పెట్టిన షరతు అయి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి, నువ్వు చేర్చుకోవడానికి వీల్లేదు అని. వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని మీరు చేర్చుకోవడానికి వీల్లేదు, మా దత్తపుత్రుడే చేర్చుకోవాలి. దత్తపుత్రుడు కూడా కాదు, మా అనుంగు శిష్యుడే చేర్చుకో. ఎందుకంటే ఏదో ఒక రోజుకి తెలుగుదేశానికి బలమైన ప్రత్యర్థి అవ్వాలనుకునేది పవన్ కళ్యాణ్. తద్వారా అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? బీజేపీ చేతిలో ఉంటుంది. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత అతన్ని కూడా పక్కన పెట్టి, లేదు అనుకుంటే ఆ పార్టీని కూడా విలీనం చేసుకుని ఆ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రంగా మార్చుకోవాలనే ఒక ఆశ, దురాశ, ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య, ప్రజాస్వామిక వ్యతిరేకమైన చర్యని చేపట్టడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడట్లేదు. సిగ్గు పడకుండా, సిగ్గు, బిడియం, లజ్జ అన్ని వదిలేసి రాజకీయ విలువలు ఏ రోజో తిలోదకాలు ఇచ్చేసిన వాళ్ళు ఇలా చేయడం పెద్ద వింత విశేషమేం కాదు. ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిన ప్రభుత్వాలు ఉంచారో చెప్పండి మీరు. మొన్న నేను ఫేస్బుక్ లో ఒక వార్త చూశాను, ఒక కార్టూన్ చూశాను. షిండేని ఎక్స్, నెక్స్ట్ నితీష్, బీహార్ నితీష్. మొన్న ఎలక్షన్స్ లో నితీష్ కుమార్ గనక ఇండియా కూటమి వదిలి వెళ్లకుండా ఉన్నట్లయితే ఇవాళ బీజేపీకి పవరే లేదు. కనీసం చంద్రబాబు నాయుడు కూటమిలో చేరకపోయినా గానీ బీజేపీకి పవర్ లేదు. వీళ్ళందరూ రేపు పొద్దున పళ్ళు రాలు కొట్టించుకుంటానికే వెళ్ళి బీజేపీకి సహకారాన్ని అందించారు. వీళ్ళు ఇండియా కూటమిలో చేరకుండా వీళ్ళకి ఖచ్చితంగా రేపు పళ్ళు రాలే కార్యక్రమం ఉంది, పదవులు ఊడే కార్యక్రమం ఉంది. అంతకు మించి వేరే ఏమి లేదు. ఇదంతా రాజకీయ అంతర్నాటకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్పుండొచ్చు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేరాను తప్పితే వేరే కాదు అని. ఆయన అలా అనుకోవటంలో విచిత్రం ఏమీ లేదు. ఆయనకి అలాంటి ఒక ఫీడింగ్ ఇచ్చారు, అలాంటి ఒక హిప్నటిజం చేసేశారు. ఇప్పుడు కానీ నువ్వు మాతో రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆ రాష్ట్రానికి నువ్వు అన్యాయం చేసిన వాడు అవుతావు అని చెప్పారు. ఇది ఒక చారిత్రక అవసరం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. చెప్తే ఆయన నిజమేననుకున్నాడు. ఇప్పుడు బీజేపీ ఎందుకో, పోనీ రాష్ట్ర శ్రేయస్సు కోసమే అనుకుందాం, పోనీ రాష్ట్ర శ్రేయస్సు కోసం చేసినప్పుడు అన్ని సీట్లు ఎందుకు తీసుకుంది బీజేపీ? బీజేపీకి ఏం బలం ఉందని ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంది? వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత? ఎమ్మెల్యేలు తీసుకుని, ఎంపీలు తీసుకుని, అంటే దీని ద్వారా అస్థిరపరచాలనుకుంది ఎవరిని? తెలుగుదేశాన్ని అస్థిరపరిస్తేనే ఇవాళ అధికారం వచ్చిన 3 నాళ్ల ముచ్చట చేద్దామనే భావన వాళ్ళల్లో ఉంది. కాకపోతే ఈ రోజుకి ఈ పాటికి వాళ్ళ సాహసం చెయ్యాలనుకున్నా గానీ చేయకుండా ఆగుతుంది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామాన ఒక గ్రామ శాఖ, బలమైన గ్రామ శాఖ ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు, బలమైన అభిమానులు ఉన్నారు, బలమైన శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ ధాటికి భయపడి వీళ్ళు ధీటుగా ఏమీ చెయ్యట్లేదు. కానీ మామూలుగా అయితే ఈ పాటికి చేసేసి ఉండేవాళ్ళు. ఇది మరీ 3 నాళ్ల ముచ్చట చేస్తే బీజేపీకి పరువు పోతుందని ఆగుతుంది. కానీ కొంచెం అంటే కొంచెం ఒక వెరుపు ఉంది. అంటే వాళ్ళకి స్థానికంగా పెద్ద బలం లేదు కాబట్టి ఆగుతుంది. ఏ మాత్రమైనా బలం ఉంటే గనక ఈ పార్టీకి అయిపోయి ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళు చంకలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ ఫేస్ తోటి, అంటే ముఖము పవన్ కళ్యాణ్ది, దేహం అంతా బీజేపీది. ఇప్పుడు పురాణాల్లో ఉంటాయి కదా, బాడీ ఒకటి తల ఒకటి లాగా. అలాంటి ఒక కార్యక్రమం నడుస్తుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. ఏ రోజైతే కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో ఆ రోజే వామపక్షాలు పక్కకు వచ్చేసినాయి వాళ్ళ దగ్గర నుంచి. వామపక్షాలకి ముందుగానే ఒక వాసన వస్తుంది. అది ఏంటి అంటే, ఇది బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, అవునన్నా కాదన్నా బీజేపీ వ్యూహం ఇది.
బీజేపీ వ్యూహం ఇది. అందుకని ఏ చెత్త చెదారం వచ్చినా సరే మనం మామూలుగా ఏం చేస్తాము, డ్రైనేజీ పూడిపోతుంది అనుకుంటే ఏం చేస్తాం, మనం ఒక జాలి పెట్టుకుంటాం. ఉమ్. పూడుకుపోయినా చెత్తంతా పర్వాలేదు అనుకుంటే ఉమ్. పూడుకుపోయినా పర్వాలేదు అనుకుంటే ఏం చేస్తాము, జాలి తీసేస్తాం. ఉమ్. ఇవాళ నిండింది ఇంపార్టెంట్ అయిపోతుంది మనకి. జామ్ అవుతుందా రేపు అనే తర్వాత విషయం. ఉమ్. ఉమ్. అలా ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి వచ్చే చెత్తా చెదారాన్ని మోయటానికి ఆ సిద్ధపడింది జనసేన జన పార్టీ. ఎందుకోసం అంటే బీజేపీ లోక కళ్యాణార్థం ఉమ్. ఈ ఇది ఈ పాపాన్ని మోయాలి, ఈ భారాన్ని మోయాలి అని పవన్ కళ్యాణ్ మనస వాచ కర్మణ అనుకునేలాగా బీజేపీ ట్రైనింగ్ ఇచ్చేసింది. ఉమ్. అంతే తప్ప ఏం లేదు దీంట్లో. అంతకు తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా, ఇప్పుడు పోయినసారి మీకు గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది, తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చినప్పుడు కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరారు. ఉమ్. వాళ్ళు బీజేపీలోనే ఎందుకు చేరారు? ఆస్తులు కాపాడుకోవటానికి, తద్వారా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకి ఏమన్నా అవసరమైతే ఉపయోగపడదాము అని చెప్పి. మరి ఉప్పు తిన్న బ్యాచ్ కదా, అందుకని వాళ్ళు వెళ్ళి ఉమ్. బీజేపీలో చేరారు. ఈవేళ ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ లోనో ఇంకో పార్టీలోనో చేరలేదు? ఉమ్. అధికారం ఉన్న పార్టీలోకి వెళ్తే మనకు ఉపయోగం ఉంటది అని. ఇప్పుడు ఇక్కడ కూడా జనసేన దగ్గర అధికారం ఉంది. ఉమ్. జనసేనలోకి చేరిస్తే ఏ పార్టీకి ఉపయోగమో ఆ పార్టీ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. పవన్ కళ్యాణ్ అందుకని ఒక్కడే ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరడానికి ఎవరు రాలేదు అప్పుడు. ఎవరు రాలేదు. అసలు అది పార్టీయే కాదన్నారు, అది పొలిటికల్ పార్టీయే కాదన్నారు, అసలు ఆ, పార్టీ నడిపే విధానమే ఇది కాదన్నారు. ఎన్ని ఉమ్. మాటలు మాట్లాడి, ఎన్ని అవాకులు చెవాకులు పేలారు పవన్ కళ్యాణ్ గురించి. అవన్నీ ఉమ్. వాస్తవాలు అయితే అయి ఉండొచ్చు. మరి వాళ్ళ ఉమ్. అంత అర్జెంట్ గా పవన్ కళ్యాణ్లో ఏ రాజకీయ పరిణితిని చూస్తున్నారు వీళ్ళు? పవర్ పవర్ కాదండి, లోకల్ పవర్ కాదు, నేషనల్ పవర్ వాళ్ళకి కావాల్సింది వైసీపీ వాళ్ళకి. అందుకే వైసీపీ పార్టీ అవుట్ గేట్ పాస్లు ఇచ్చి పంపిస్తుంది వాళ్ళని. ఎక్కడికి వెళ్ళమని ఉమ్. చెప్తుంది? జనసేన పార్టీలోకి జనసేన వెళ్ళమని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఉమ్. జనసేన పార్టీ ద్వారా వెళితే బీజేపీకి లాభం కాబట్టి, బీజేపీ తోటి మనకు పనులు ఉంటాయి కాబట్టి ఉమ్. ఆ పార్టీలోకి పంపిస్తుంది. ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్కి క్రెడిట్ వెళ్ళాలి. అంటే అక్కడ ప్లాన్ సిద్ధమైపోతుంది రోజు రోజుకి. ఏంటి అంటే రేపు ఆంధ్రప్రదేశ్కి కాబోయే నాయకుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉమ్. గారు, మిస్టర్ లోకేషో కాదు. ఈ ప్రమాదాన్ని పసి కట్టలేక, ఊహించలేక చంద్రబాబు నాయుడు గారు తప్పులో కాలేశారు. అది సంగతి. రైట్ మేడం, ఈ అంశం మీద మీ వాల్యుబుల్ టైం ని, వాల్యుబుల్ విశ్లేషణ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత బిజీలో కూడా థ్యాంక్ యూ మేడం. పర్లేదు.